హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పుదీనా పచ్చడి చేశాను. అది కూడా పండు మిర్చి అలాగే టమాటో పుదీనా చట్నీ. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకి ఎటువంటి కర్రీస్ లేకుండా కూడా ఇలాగా ఈ పచ్చడితోనే మొత్తం అన్నం అంతా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ 2 కట్టలు పుదీనా తీసుకున్నాను. ఓన్లీ ఆకులు మాత్రమే ఇలా తీసుకోండి. అలాగే పండు మిర్చి ఇవి ఒక 7-8 తీసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువే ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసుకోవాలి. పండు మిర్చితో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోండి. వేసుకుని ఇవి 2 కొంచెం ఇలాగ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల పుదీనా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. చూడండి, అలాగే కొంచెం ఇవి వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకున్నాను. చూడండి, ఇలాగ వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో ఒక 4 టమాటోస్ని నేను ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని వీటిని మంచిగా ఇలాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత నేను పుదీనాని మంచిగా కడిగి అలాగే ఇలాగ వాటర్ అంతా పోయేటట్టు కింద ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకి నిలవ ఉంటుంది పచ్చడి. చూడండి, వీటిని ఒకసారి కలుపుకుందాము. ఉన్నదంతా వేసాను దీంట్లోని. వేసుకుని మనకి పుదీనా ఇలా కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదంతా ఉడికేసరికి కొంచెం అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మూత పెట్టుకుని ఇలాగా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చూసారా, అసలు పుదీనా కనిపించట్లేదు. ఇదంతా బాగా ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చూడండి, ఇలాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఫ్రై చేసుకున్నాం కదా పండు మిర్చి ఇవన్నీ, వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూసారా, ఇవి కూడా చల్లగా అయిపోయినాయి. దీన్ని కూడా దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, కొంచెం బరకగా ఉంటేనే మనకి బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టాను. చూడండి, ఇలా ఉండాలి. వాటర్ వేసుకొని అవసరం లేదు, ఆ టమాటోలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇవి తాలింపు చేసుకోవడానికి ఆయిల్లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ కూడా వేసాను. అలాగే కరివేపాకు వేసుకుని ఇలాగ తాలింపు చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే తాలింపు ఇలా చేసుకుంటే చట్నీ టేస్ట్ మరింత బాగుంటుంది. చూడండి, పిల్లలకి ఆకలి వేయినప్పుడు ఇలా ఎటువంటి చట్నీ చేసి పెట్టినట్టయితే ఆకలి కూడా మంచిగా వేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.